హలో గైస్ చాలా మంది హలో గైస్ చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది. టైం బాక్స్ నుంచి నిజంగానే పేమెంట్ ప్రూఫ్ వస్తుందా లేకపోతే నేను ఫేక్గా పెడుతున్నానా అని చెప్పేసి అయితే నేను ఆల్రెడీ 2 వీడియోస్ అయితే చేసినాను. ఫస్ట్ వీడియో వచ్చేసి టైం బాక్స్లోకి ఎలా రిజిస్టర్ కావాలి, ఫస్ట్ వీడియో వచ్చేసి ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పినాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కవర్ చేసినాను. సెకండ్ వీడియో వచ్చేసి విత్డ్రా చేసినది. అండ్ ఇంకా చాలామందికి డౌట్ అయితే ఉంది. అయితే ఇంకా కొంతమంది కామెంట్లు ఏమని అడుగుతున్నారంటే మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇంకా స్పీడ్ వే అంటే చాలా స్పీడ్గా మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇది కొంచెం స్లో ప్రాసెస్ కదా, కొంచెము స్పీడ్గా ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు. ఇవన్నిటికీ ఈరోజు వీడియోలో అయితే నేను ఈరోజు వీడియోలో అయితే అన్ని క్లారిటీ అయితే ఇస్తాను అనమాట. ఫస్ట్ మీరు పేమెంట్ ప్రూఫ్ అయితే చూడండి. సో ఇక్కడ 3 బటన్స్ మీద క్లిక్ చేసుకొని అంతకన్నా ముందు మీరు ఫస్ట్ సెట్టింగ్స్ లేకపోండి. సెట్టింగ్స్ లేక వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ఉండేదా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రొఫైల్లో ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేము తర్వాత పోస్టల్ కోడ్ డేట్ ఆఫ్ బర్త్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేమెంట్ మెథడ్లో వచ్చి మీకు కావాల్సిన పేమెంట్ మెథడ్ని అయితే సెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నెంబర్ ఇచ్చేసి అయితే పేమెంట్ మెథడ్ని అప్డేట్ చేసుకోండి. అండ్ సో అంతే అనమాట. ఇంకా ఇక్కడ ఐడి వచ్చేసి వెరిఫై అవుతుంది అనమాట. మీరు $3 అయితేనే ఇక్కడ ఐడి అనేది వెరిఫై చేసుకోమంటుంది, చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. రీడీమ్లోకి రండి. ఇప్పుడు మీరు $3 అయిన తర్వాత మీరు రీడీమ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీరు సేవ్ చేసిన పేమెంట్ మెథడ్కి మీ జీమెయిల్ ఐడికి మొత్తము లింక్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి డైలీ బేస్డ్ ఉంటుంది అనమాట. అంటే దీంట్లో విత్డ్రాస్ ఎలా ఉంటాయన్నమా, దీంట్లో విత్డ్రా ఎలా అవుతుందంటే మండే టు ఫ్రైడే వరకు విత్డ్రాలు వస్తుంది అనమాట. ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి ఉంటుంది. మీకు ఒకవేళ ఇక్కడ $3 వాలెట్లో ఉంటే మీకు విత్డ్రా ఆటోమేటిక్గా అయిపోతుంది. అండ్ సో ఇది చూసినారంటే మీరు ఫస్ట్లో చేసింటే ఫెయిల్ అని పడింది, తర్వాత పెయిడ్ అని అయితే చూపించింది అనమాట. సో మీకైతే పేమెంట్ ప్రూఫ్ అయితే చూసినారు కదా. ఇప్పుడు మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలంటే ఇక్కడ సర్వీస్ ఉండేదా, సర్వీస్ నుండి మనము ఎక్కువ మనీ ఎర్న్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఏం $2 ఉంది, 9 సర్వీస్ ఉన్నాయని అనుకోద్దండి. ఇవే డైలీ అప్డేట్ అవుతుంటాయి. ఈ సర్వీస్ అనేటివి ప్రతి గంటకి మారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు $2 ఉంది, ఇంకొంచెంకి $30 ఉండొచ్చు, ఇట్లా అనమాట. సో ఏం చేస్తారంటే మీరు చూసినారు కదా ఇక్కడ అప్డేట్ సర్వే పెరిగింది. సో ఈ విధంగా అనమాట. మీరు ఏదో ఒక సర్వేని అయితే సెలెక్ట్ చేసుకొని, సో మీకు సర్వేని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆన్సర్లు తెలియవు కదా, మీరు ఏం చేస్తారంటే ఏఐని అడగండి. అంటే జెమినీ, చాట్‌జిపిటి ఇట్లా. నా బెస్ట్ సజెషన్ ఏమంటే మీరు వచ్చిన క్వశ్చన్ని స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి, లేకపోతే మీరు ఏదైనా చేసుకోండి, ఇంకొక ఫోన్ పెట్టుకొని అయినా కానీ చాట్‌జిపిటిని అడగండి. అది ఆన్సర్లు చెప్తుంది అనమాట. వేరే ఏమంటాయంటే మీ సర్వే అది మీరే చేసుకోవాలంటారు, కానీ చాట్‌జిపిటి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. నేను చాలా ట్రై చేసినాను కాబట్టి చెప్తాను. ఇంకోటి వచ్చేసి ఇక్కడ టాస్కులు చూడండి. టాస్కుల్లో వచ్చేసి ఎన్ని టాస్కులు, సో ఇక్కడ 193 టాస్కులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. $6 వస్తాయి మొత్తం కంప్లీట్ చేస్తే. జస్ట్ ఇక్కడ ఏముండదు, వీళ్ళ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యేది, తర్వాత ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసి చదివేది అనమాట. $20 ఇస్తామంటున్నారు. సో ఇది ఇట్లుంటాయన్నమాట. మీరు ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. అండ్ చూసినారు కదా పేమెంట్ ప్రూఫ్ చూపించినాను. అండ్ సర్వేలు తర్వాత టాస్కులు కంప్లీట్ చేసి మనీ అనేది స్పీడ్గా ఎర్న్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు ఎందుకు అక్కడ అకౌంట్ సెక్షన్లో మీరు ఇచ్చిన నేము, జెండరు, మెయిల్ అకౌంట్ సెక్షన్లో ప్రొఫైల్లో వచ్చేసి నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండరు, పోస్టల్ కోడ్ గుర్తుపెట్టుకోమన్నానంటే సర్వేల్లోనూ మన పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు అనమాట. పర్సనల్ డీటెయిల్స్ అడిగినప్పుడు అందులో ఏమైతే ఉంటాయో అవే ఇవ్వాల, అప్పుడే అవి మ్యాచింగ్ అయ్యేసి సర్వే క్వాలిఫై అవుతాం, లేకపోతే సర్వే క్వాలిఫై కామన్నమాట. అండ్ సర్వేలు అనేటివి ప్రతి ఒక్కటి క్వాలిఫై అయ్యే రూల్ లేదు. ఒకవేళ వాళ్ళకి మన
అంటే వాళ్ళ స్టాండర్డ్స్కి మనం సరిపోకపోతేనే డిస్క్వాలిఫై చేస్తారు. అట్లని చెప్పి ప్రతి ఒక్కటి అట్లే క్వాలిఫై అవుతాయి. మీరు ఏం చేస్తారంటే పర్ఫెక్ట్గా ఆన్సర్స్ని అడిగి ఇవ్వండి. ఎక్కువ టైం వేస్ట్ చేసినారనుకో సర్వే నుంచి బ్యాక్ వస్తారనమాట. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతకుముందే చూపించినాను కదా, ఇప్పటికే 3 టైమ్స్ నేను పేమెంట్ ప్రూఫ్ అయితే తీసుకున్నాను. సో ఇది ఇంకొక అకౌంట్ అనమాట. 3 అకౌంట్లలో నుంచి దాంట్లో ఒక్కోసారి అయితే తీసుకున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీ చెప్తాను.